వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం MCFT 001 హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రిలేషన్షిప్స్, ఇందులో యూనిట్ 2 బయాలజికల్ పర్స్పెక్టివ్స్, ఇందులో ఇంట్రడక్షన్ అండ్ చాప్టర్ యూనిట్ చూద్దాం. Imagine how 2 kind of half kilogram human baby is developed from the union of tiny male and female sex cells. జనరల్గా పుట్టినప్పుడు ఉండే హ్యూమన్ బాడీ 2.5 కిలోలు ఎలా డెవలప్ అవుతుంది అంటే, మామూలుగా ఒక సింగిల్ సెల్ మేల్ అండ్ ఫీమేల్ నుంచి వచ్చిన గ్యామెట్స్ సింగిల్ సెల్గా ఉన్నది అంతవరకు ఎలా డెవలప్ అవుతుంది, అండ్ బాయ్ అండ్ గర్ల్ అని ఎలా డిసైడ్ అవుతుంది. అట్లనే కర్లీ హెయిర్, స్ట్రైట్ హెయిర్ అండ్ ఐస్ డిఫరెంట్గా ఎలా ఉంటాయి, అండ్ వెయిట్, హైట్ ఎలా ఉంటాయి, క్రోమోజోమల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో ఈ క్రోమోజోమల్ పేరెంటల్ని ఎలా ప్యాటర్నల్గా అండ్ మ్యాటర్నల్గా ఎలా సీక్వెన్స్ని ఫాలో అవుతుంది, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏముంటాయి. ఈ యూనిట్లో మనకి ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్స్ చూస్తే జెనెటిక్ ఫౌండేషన్లో మామూలుగా ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అందులో జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ కౌన్సిలింగ్, ఆ మెథడ్స్, ప్రీనేటల్ డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ అయినాయి. ఇందులో ఏం డిస్కస్ చేస్తారంటే ప్రీనేటల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ హజార్డ్స్ ఆఫ్ ప్రీనేటల్ పీరియడ్. నాటల్ కంటే ముందు పీరియడ్. సో ఇందులో ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి, అవి ఎలా ఉంటాయి. ఇట్లా ఫైనల్గా ఇది చైల్డ్ బర్త్ జరిగే వరకు కూడా కాంప్లికేషన్స్ ఏముంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే ఈ స్టడీ అంటే ఈ మొత్తం యూనిట్ చదివేసరికి సెకండ్ యూనిట్ మనకేమర్థమవుతుంది, ఇవల్యూషనరీ పర్స్పెక్టివ్స్ అండ్ జెనెటిక్ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్, ప్రీనేటల్ స్టేజెస్ డెవలప్మెంట్ అండ్ డిస్క్రైబ్ హజార్డ్స్ ప్రీనేటల్ పీరియడ్, చైల్డ్ బర్త్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్, ఇవి మనకు అర్థమవుతాయి. తర్వాత చూస్తే ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్స్. ఇందులో ఎవల్యూషన్ అంటే హ్యూమన్ బీయింగ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎట్లా ఎవల్యూషన్ అయింది, యంగెస్ట్ నుంచి ఒక మిడిల్ ఏజ్కి, 1 ఇయర్, ఒక 1 ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి, అట్లా మనం ఎట్లా ఇది అంటే మామూలుగా డిస్క్రైబ్ చేశారు. లైక్ ఎవల్యూషనరీ థియరీ తీసుకుంటే ఎవరు చెప్పారు అంటే బ్రిటిష్ న్యాచురలిస్ట్ చార్లెస్ డార్విన్. ఈయన చెప్పింది ఏంటి అంటే, జనరల్గా అంటే మనిషి కానీ జంతువులు కానీ ఒక స్పేషీస్ నుంచి ఇంకొక కొత్త జాతి ఏర్పడింది ఎవల్యూషన్ వల్ల అని చెప్పాడు. ఈయన వరల్డ్ టూర్ చేశాడు, దాన్ని వయాగే అంటాము. 1809 నుంచి 1980 వరకు ఈయన పీరియడ్. జనరల్గా ఈయన ఆ వయాగే చేసేటప్పుడు డిఫరెంట్ స్పేషీస్, మెనీ బర్డ్స్, యానిమల్స్ని న్యాచురల్ సెట్టింగ్స్లో అబ్జర్వ్ చేసి ఒక బుక్ రాశాడు ఆ అబ్జర్వేషన్ ద్వారా. అదేంటి అంటే ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పేషీస్ అంటే వాటికి అంటే కొత్త జాతులు ఎలా ఏర్పడ్డాయి అని. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈజ్ అబ్జర్వేషన్ ఈ ఫార్మ్డ్ వెల్ నోన్ థియరీ నేమ్డ్ యాజ్ ఎవల్యూషన్ థియరీ. దీన్ని బట్టి అతను ఒక థియరీ చెప్పాడు, అదేంటి అంటే ఎవల్యూషన్ థియరీ. ఈ థియరీలో జనరల్గా కొత్త జాతి ఎలా ఏర్పడింది అనేదానికి ఒక రీజన్ అంటే చిన్న చిన్న కాన్సెప్టులు చెప్పాడు. ఫస్ట్ది ఏంటి అంటే మైక్రో ఎవల్యూషన్. మైక్రో అంటే చాలా చిన్న అని అర్థం. మైక్రో ఎవల్యూషన్ ఏంటి అంటే డ్యూ టు అకరెన్స్ అండ్ బిల్డ్సప్ మ్యూటేషన్ ఇన్ ద జీన్స్ ఆఫ్ ఆర్గానిజం. జనరల్గా ఒక ఆర్గానిజంలో కనుక జీన్స్ తీసుకుంటే ఆ జీన్ మ్యూటేషన్ వల్ల, ఆ మ్యూటేషన్ ఆఫ్ జీన్స్ వల్ల కొత్త జాతి అనేది, కొత్త రేర్ కేసెస్ అనేది ఏర్పడతాయి. తర్వాత దీంట్లో ఈ మ్యూటేషన్ వల్ల కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, రిప్రొడక్షన్ ప్రాసెస్లో కొత్త తరం ఏర్పడుతుంది, లేదా కొన్ని డిఫిసిట్స్ కూడా ఏర్పడవచ్చు. ఎందువల్ల అంటే రేడియేషన్స్, కెమికల్స్ వల్ల జెనెటిక్ కొద్ది చేంజ్ జరగచ్చు. అట్లే న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి, ఒక ఆర్గానిజము ఒక ప్లేస్లో లైవ్గా సర్వైవ్ అవుతూనే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులని బట్టి మారాలి. సో న్యాచురల్ సెలెక్షన్ ఈజ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఇన్ విచ్ ఫిటెస్ట్ ఇన్ ఎ ఇండివిజువల్ ఆఫ్ స్పీషీస్ సర్వైవ్ టు రీప్రొడ్యూస్ అండ్ పాస్ హిజ్ ఆర్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్. యాజ్ యూజువల్గా అక్కడ కొత్తగా మోడిఫికేషన్ జరిగి తన యొక్క అనువంశికత నెక్స్ట్ తరాలకి అందిస్తూ కొత్త జాతిగా ఏర్పడుతుంది.
ఇది వేరేస్ అదర్ హూ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎలిమినేటెడ్. అయితే న్యాచురల్ సెలెక్షన్ అనేది ఏంటి అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, అంటే బతకడానికి మనుగడ కోసం పోరాటం. ఇక్కడ బాగా ఎండకు అట్మాస్ఫియర్లో ఉండి హాట్ వెదర్లో ఉండి కోల్డ్ వెదర్కి అడాప్షన్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అక్కడున్న కండిషన్స్కి అది హెయిర్ గ్రోత్ కానీ ఏదన్నా ఇంకొక అడాప్షన్ అనేది తీసుకుంటుంది. ఆ అడాప్షన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి జెనెటిక్ త్రూ పాస్ అవుతుంది. సో అలా పాస్ అవుతూ ఇక్కడున్న ఫస్ట్ తరానికి రెండో తరానికి మోడిఫికేషన్ జరుగుతుంది. సో అట్లా కొత్త తరం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అడాప్టేషన్. ఈ థియరీ ప్రకారం సర్వైవర్స్ ఆర్ మోస్ట్ సుపీరియర్ దాన్ ఎలిమినేటెడ్ వన్స్. అంటే జనరల్గా బతకలేక ఎలిమినేట్ అయ్యిన దానికంటే బతకడానికి కొత్తగా తన బాడీలో ఎలాంటి అడాప్టేషన్ చేసుకుంటుంది ఎన్విరాన్మెంట్కి. సో రేపు అట్లా కొత్త తరానికి ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించి చేంజెస్ చేసుకొని వాటి నుంచి రీప్రొడ్యూస్ అయ్యే వాటికి కూడా ఈ జీన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దే రీప్రొడ్యూస్ అండ్ ట్రాన్స్ఫర్ ద బెటర్ జీన్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్. అంటే వాటికి పుట్టే సంతతికి ఈ జీన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. సో ఇట్ ఈజ్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ దేర్ స్పీషీస్. ఫర్ దిస్ ప్రాసెస్ అడాప్టేషన్ ఈజ్ అ మస్ట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే అడాప్టేషన్ ఏంటి అంటే లాంగ్ నెక్ ఆఫ్ జిరాఫీ. ఇట్లా మనకి అంటే బయలాజికల్గా ఫిజికల్లో చేంజ్ వస్తూ నెక్స్ట్ దాని జీన్స్ కూడా మోడిఫై అయ్యి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో కొత్త సంతతి ఏదైతే ఉందో ఆ అడాప్టేషన్కి తగ్గట్టుగా తన కొత్త రేస్ని స్టార్ట్ చేస్తే మనకి మ్యూటేషన్ అంటూ జరిగి కొత్త జీవులు ఏర్పడతాయి, ఎవల్యూషన్ జరుగుతుంది అనేది మనకి డార్విన్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ. ఇందులో మనకి న్యాచురల్ సెలెక్షన్ ఒకటి, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేది జీవితంలో అన్వయించుకోవడం, అండ్ దీన్ని బట్టి మనం వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇది కంపల్సరీగా ఈ రెండు టాపిక్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటే. నెక్స్ట్ టాపిక్ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.